దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. ఫిబ్రవరి 26. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములోని కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభా. ఈ దినం వాక్యము ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. వినిన వాక్యము మా హృదయాల్లో ఫలింపచేసి వాక్యానుసారంగా జీవించటకు నీ కృపను దయచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. సంఖ్యాకాండము 12-13 అధ్యాయములు. 12వ అధ్యాయము. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకొనిన ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా, మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిరియాములకు ఆజ్ఞ ఇచ్చెను. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద నిలిచి అహరోను మిరియాములను పిలిచెను. వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినిడి, మీలో ప్రవక్త ఉండిన యెడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనున్నట్లు కలలో అతడితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢ భావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదనెను. యెహోవా కోపం వారి మీద రగులుకొనగా ఆయన వెళ్ళిపోయాను. మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారం మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టిగలదాయెను. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టిగలదిగా కనబడెను. అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. తన తల్లి గర్భంలో నుండి పుట్టినప్పటికే సగము మాంసము క్షీణించిన శిశువు శవం వలె ఆమెను ఉండనీయకమని మోషేతో చెప్పగా, మోషే ఎలుగెత్తి, దేవా, దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాను మొరపెట్టెను. అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్మివేసిన యెడల ఆమె 7 దినములు సిగ్గుపడును కదా. ఆమె పాలెం వెలుపల 7 దినములు ప్రత్యేకముగా ఉండవలెను, తర్వాత ఆమెను చేర్చుకొనవలెను. కాబట్టి మిరియాము 7 దినములు పాలెం వెలుపలనే గడిపెను. మిరియాము మరలా చేర్చబడి వరకు జనులు ముందుకు సాగరేరి. తర్వాత జనులు హజేరోతు నుండి సాగి పారాను అరణ్యములో దిగిరి. 13వ అధ్యాయము. యెహోవా మోషేకి ఇలాగున సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలీలకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము. వారి పితరుల గోత్రములో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుషుని మీరు పంపవలెను. వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలెను. మోషే యెహోవా మాట విని పారాను అరణ్యము నుండి వారిని పంపెను. వారందరూ ఇశ్రాయేలీలలో ముఖ్యులు. వారి పేర్లు ఏమనగా, రూబేను గోత్రమునకు జక్కూరు కుమారుడైన షమ్మాయ, షిమ్యోను గోత్రమునకు హోరీ కుమారుడైన షాపాతు, యూదా గోత్రమునకు యెఫున్నె కుమారుడైన కాలేబు, ఇస్సాకారు గోత్రమునకు యోసేపు కుమారుడైన ఈగాలు, ఎఫ్రాయిము గోత్రమునకు నూను కుమారుడైన హోషేయ, బెన్యామీను గోత్రమునకు రాఫు కుమారుడైన పల్తి, జెబూలూను గోత్రమునకు సోరీ కుమారుడైన గదియేలు, యోసేపు గోత్రమునకు అనగా మనష్షే గోత్రమునకు సూసి కుమారుడైన గది, దాను గోత్రమునకు గెమలి కుమారుడైన అమీమాయేలు, ఆషేరు గోత్రమునకు మికాయేలు కుమారుడైన సెతూరు, నఫ్తాలి గోత్రమునకు వపేసి కుమారుడైన నహబి, గాదు గోత్రమునకు మాకీ కుమారుడైన గెయువేలు అన్నవి. దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుషుల పేర్లు ఇవి. మోషే నూను కుమారుడైన హోషేయకు యెహోషువ అని పేరు పెట్టెను. మోషే కనాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లనెను, మీరు ధైర్యము తెచ్చుకుని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశం ఎట్టిదో, దానిలో నివసించు జనము బలము గలదో బలము లేనిదో, కొంచెమైనదో విస్తారమైనదో, వారు నివసించు భూమి ఎట్టిదో, అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణములు ఎట్టివో, వారు గుడారములలో నివసించుదురో కోటలలో నివసించుదురో, ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో, దానిలో చెట్లు ఉన్నవో లేవో కనిపెట్టవలను. మరియు మీరు ఆ దేశపు పండ్లలో కొన్ని తీసుకుని రండని చెప్పాను. అది ద్రాక్షల ప్రథమ పక్వ కాలము. కాబట్టి వారు వెళ్ళి సీను అరణ్యము మొదలుకొని హామాతుకు పోవు మార్గముగా రెహోబు వరకు దేశ సంచారం చేసి చూసిరి. వారు దక్షిణ దిక్కున ప్రయాణము చేసి హెబ్రోనుకు వచ్చిరి. అక్కడ అనాకీయులు, అహీమాను, షేషయి, తల్మయి అనువారు ఉండిరి. ఆ హెబ్రోను ఐగుప్తులోని సోయను కంటే 7 ఏండ్లు ముందుగా కట్టబడెను. వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక గల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండెతో
ఇద్దరు మోసిరి. మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి. ఇశ్రాయేలీయులు అక్కడ కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ స్థలమునకు ఎష్కోలు లోయ అని పేరు పెట్టబడెను. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. అట్లు వారు వెళ్ళి పారాను అరణ్యమందలి కాదేశులో ఉన్న మోషే అహరోనుల యొద్దకును ఇశ్రాయేలీయుల సర్వసమాజమునొద్దకును వచ్చి వారికిని ఆ సర్వ సమాజమునకును సమాచారము తెలియజెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి. వారు అతనికి తెలియపరిచినదేమనగా, నీవు మమ్మను పంపిన దేశమునకు వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీయులను చూచితిమి. అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించుచున్నారు. హిత్తీయులు, ఎబూసీయులు, అమోరీయులు కొండ దేశంలో నివసించుచున్నారు. కనానీయులు సముద్రమునొద్ద యోర్దాను నదీ ప్రాంతములలోనూ నివసించుచున్నారని చెప్పిరి. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెలుదుము, దాన్ని స్వాధీనపరుచుకుందుము, దాన్ని జయించుటకు మన శక్తి చాలుననెను. అయితే అతనితో కూడిన పోయిన మనుష్యులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలమనిరి. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీలతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. అక్కడ నెఫీలీయుల సంబంధులైన ఆనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికిని అట్లే ఉంటిమనిరి. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, గొప్ప దేవుడా, మంచి దేవుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహిమా ఘనతకు అర్హుడవు, యోగ్యుడవు, పూజ్యుడవు నాయన. అయ్యా, సర్వశక్తి గల దేవుడవు, సర్వోన్నతుడైన దేవుడవు, జీవాధిపతివైన దేవుడవు. అయ్యా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా ప్రాధములు, మా దోషములు, మా అతిక్రమములు, మా పాపములు ఉదయకాలమును ఒప్పుకొంచున్నాం. దయతో క్షమించండి. నీ పరిశుద్ధ రక్తంతో అయ్యా మమ్మల్ని అందరినీ కడగండి నాయన, శుద్ధీకరించండి ప్రభా. గొప్ప దేవుడా, నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. అయ్యా, మా కొరకు రక్తం చిందించి ప్రాణం పెట్టి ప్రభా పాతాళ వేదనలు అనుభవించి 3వ దినమున తిరిగి లేచి అయ్యా తండ్రి కుడిపార్శ్వమున మా కొరకు విజ్ఞాపన చేయించిన గొప్ప దేవానికి వందనాలు, 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 స్తోత్రాలు. ఏమిచ్చినా నీ రుణం తీర్చలేం ప్రభా. యేసయ్యా తండ్రి నాయన, ఈ దినమంతా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మా రాకపోకల్లో నీ కాపుదల భద్రత ఉంచండి. మేము చేసే పనుల్లో మీరు తోడుగా ఉండండి. అయ్యా తండ్రి, నీ దేవదూతల పరిచయం మాకు అనుగ్రహించండి నాయన. కార్యసాధకమైన శక్తితో నింపండి. నీకు ఇష్టలుగా, నీ హృదయానుసారులుగా జీవించే భాగ్యము దయచేయండి. అయ్యా, మా కుటుంబంలో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా మారు మనసు రక్షణ లేని వారికి మారు మనసు రక్షణ దయచేయండి. మా బంధువులు, మా స్నేహితులు, ఇరుగు పొరుగు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని గొప్ప రక్షణ దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. ఇదిగో మోషే ప్రభా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని, సాత్వికుడని ప్రభా నీ దగ్గర సాక్ష్యం పొంది ఉన్నారు. అయ్యా, అట్టి కృపను మాకును దయచేయండి. మేము సాత్వికము కలిగి జీవించినట్లు అయ్యా నాయన, నమ్మకమైన పరిచారకులుగా మేము ఉండినట్లు నీ కృపను మాకు దయచేయండి. నీ వెలుగుతో అయ్యా తండ్రి నాయన, నీ వాక్యముతో ప్రభా నాయన మమ్మల్ని నింపండి ప్రభా. నీకు వందనాలు. నీ జీవముతో మమ్మల్ని నింపండి. నీకే స్తుతులు స్తోత్రాలు అయ్యా. మా పట్టణాన్ని జ్ఞాపకం చేసుకొని మా పట్టణాన్ని రక్షించండి. మా పట్టణ ప్రజలలో గొప్ప అయ్యా ఆత్మకార్యము జరిగించి ఒప్పింపు చేయ ఆత్మను బలముగా పనిచేయనుమని ప్రార్థిస్తున్నాము అయ్యా తండ్రి. అలాగే ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేస్తున్న అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా. వారందరికీ గొప్ప రక్షణ దయచేయండి. నీ చిత్తానుసారమైన పరిపాలన చేయనట్లు వారికి కావాల్సిన బుద్ధి, జ్ఞాన, వివేకములను అనుగ్రహించండి ప్రభా. దైవజనులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ధైర్యంతో వాక్యం బోధించే అనుకూల సమయంలో మీరు వారికి అనుగ్రహించండి. సేవకులు, సేవకురాండ్రు నీ పరిచయలో ఏ విధముగా పనిచేస్తున్నప్పటికీ వారందరికీ నీ కాపుదల భద్రత, రాకపోకలో నీ కాపుదల భద్రత దయచేయండి అయ్యా. నీ సన్నిధి కాంతి వారి మీద ప్రకాశింపచేయండి. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు వారి ద్వారా జరిగించండి. వారి ప్రార్థనకు జవాబు యేసు నామంలో అయ్యా కలుగునుగాకని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాలను, వారిని నీ రక్త ప్రోక్షణ కింద నుంచి వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చండి ప్రభా. ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఇచ్చి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి. ఇజ్రాయెల్లో నీ చిత్తము జరిగించండి నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. మా భారతదేశాన్ని ఉదయకాలంలో మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. మా భారతదేశంపై నీ కృప కలుగునుగాక. మా భారతదేశ ప్రజల మనోనేత్రాలు తెరవండి, హృదయాలు తెరవండి, రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టండి అయ్యా తండ్రి. కడవరి వర్షమే మీరు దిగిరండి, కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి ప్రభువా. అయ్యా, నీ పేరు పెట్టబడి నీ జనులు తమను తాము తగ్గించుకుని పాపం విడిచి చేసిన ప్రతి ప్రార్థనకు నిశ్చయంగా యేసు నామంలో జవాబు వచ్చునుగాకని ప్రార్థిస్తున్నాం అయ్యా.
అయ్యా మా దేశాన్ని శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా, సాంఘిక పరంగా అన్ని రంగాలు మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు, స్తుతులు. ఏ పాటి వారు ఎన్నిక లేని వారం అయినప్పటికీ కేవలం ప్రభ నువ్వు చిందించిన రక్తం చేత పట్టుకుని కృపాసని వద్ద నీ కృప కొరకు వేడుకుంటున్నాం ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. యోగ్యులము కాదు, అర్హులము కాదు నాయన, అయినప్పటికీ కేవలము ప్రభ నీ ఉచితమైన కృపను బట్టి, నువ్వు చిందించిన రక్తాన్ని బట్టి ప్రభా నాయన మా దేశం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. మా దేశ ప్రధాని గారిని, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లను, చీఫ్ మినిస్టర్స్, గవర్నర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలను, వారి కింద పనిచేసిన అధికారులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. అయా నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా జరిగించండి. వారికి కావాల్సిన బుద్ధి, జ్ఞానం, వివేకములను దయచేయండి. వారందరికీ గొప్ప రక్షణ దయచేయండి. అయా మా దేశంలో మతోన్మాద శక్తుల నుంచి మా దేశానికి విడుదల దయచేయండి. అయా మతోన్మాదులను సౌలును పౌలుగా మార్చినట్లు వారి మనోనేత్రాలు తెరిచి వారి హృదయాలు తెరవమని ప్రార్థిస్తూ ప్రభా ఈ ఉదయకాలంన మా దేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటే ఈ చిన్ని ప్రార్థన మనవిని పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధమును క్షమించి మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవై ఉన్నది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.